స్వామి తీసుకున్నటువంటి దశావతారాలలో పూర్ణావతారంలో అత్యంత ప్రముఖమైనటువంటి అవతారం రామచంద్ర ప్రభువు యొక్క అవతారం. శ్రీరామావతారం లాంటి అవతారం శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలలో మనుష్యునికి అంత దగ్గరైనటువంటి అవతారం ఇంకొకటి లేదు. మనుష్య జన్మ ఎత్తినటువంటి ప్రతి వాడికి కూడా శ్రీరామచంద్ర ప్రభువు యొక్క అవతారంతో అత్యంత దగ్గరి సంబంధం ఉంటుంది. అలా ఉండడానికి కారణం ఒకటే. మీరు చూడండి, ఎక్కడైనా విష్ణువాలయం కనపడితే అందులో ఉండేటటువంటి స్వామి పేరు తెలియకపోవచ్చు. ఒక్కసారి దేవాలయం యొక్క విమానం మీదకి చూస్తే విమానం మీద కనపడేటటువంటి గుర్తుని బట్టి అది విష్ణువాలయము అని చెప్తాం. త్రిశూలం కనబడితే శివాలయము అని చెప్తాం. అది విష్ణువాలయము అంటాం. ఆ లోపల ఉన్నటువంటి స్వామి ఎవరో తెలియక్కర్లేదు. మత్స్యమా, కూర్మమా, వరాహమా, వామనమూర్త, దీనితో సంబంధం లేదు. విష్ణువాలయానికి వెళ్ళొచ్చామండి అంటాం. కానీ ఒక్క రామాలయానికి వెడితే మాత్రం విష్ణువాలయానికి వెళ్ళామనం, రామాలయానికి వెళ్ళామని అంటాం. లక్ష్మీదేవికి తాయార్ అన్న పేరుతో మొదలుపెట్టి ఎన్నో పేర్లు. ఆవిడ ఏ పేరుతో ఉంది అన్నది మనకి తెలియలేదనుకోండి. ఒక్కొక్క చోట పుండరీకవల్లి అన్న పేరుతో ఉంది అమ్మవారు. వెంకటాచలంలో గోవిందరాజస్వామి దేవాలయంలో ఆవిడ పేరు పుండరీకవల్లి. అలా ఉంటే ఆ అమ్మవారి పేరు సరిగా స్ఫురణలో లేకపోతే అమ్మవారి గుడికి వెళ్ళొచ్చామంటాం. కానీ ఒక్క రామాలయంలో మాత్రం సీతమ్మ తల్లి అని అంటాం. బహుశः అమ్మ తల్లి రెండు శబ్దాలని కలిపి వేసి మాట్లాడేది ఒక్క సీతమ్మకి. అంటే అసలు ప్రత్యేకించి తెలుగు వాళ్ళకి సీతమ్మ మీద ఉన్నటువంటి ప్రేమ, ఆవిడ్ని కన్న తల్లిగా చూసుకునేటటువంటి భావన, లోకమాత అయినటువంటి లక్ష్మీదేవి యందు కూడా అంత భక్తి అంత అనురక్తి ఉంటుందా అంటే కొంచెం అనుమానాస్పదమే. సీతమ్మ పేరు చెప్పేటప్పటికీ ఒళ్ళు పులకరిస్తుంది. అంత దగ్గరి అనుబంధం, ప్రత్యేకించి భద్రాచల క్షేత్రం ఉన్న కారణం చేత అది ద్విగుణీకృతమైంది. రామచంద్రమూర్తి యొక్క అవతారం అత్యంత అద్భుతమైనటువంటి అవతారములలో ఒక అవతారం. ఎందుచేత అంటే ఆ అవతారం దగ్గరకు వచ్చేటప్పటికీ మీరు అవతారం స్వీకరించండి అని ఎవరు అడగలేదు. ఆయనని ప్రార్థన చేసి మీరు అవతార స్వీకారం చేసి వచ్చి రావణ సంహారం చెయ్యండి అని చెప్పి, ఏదో బ్రహ్మాది దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి స్తోత్రం చేసినట్లుగా చేసినటువంటి పద్ధతిలో వచ్చినటువంటి అవతారం కాదు శ్రీరామావతారం. అది ఒక భిన్నమైనటువంటి పరిస్థితులలో వచ్చింది. దేవతలందరూ కూడా ఒక ప్రదేశానికి వెళ్ళి కూర్చున్నారు. ఇప్పటికీ కూర్చుంటారు. ఎక్కడికి వస్తారు అంటే యజ్ఞం జరిగేటటువంటి ప్రదేశంలో దేవతలు వచ్చి కూర్చుంటారు. ఎందుకు కూర్చుంటారు అంటే హవిష్యాన్నాన్ని పుచ్చుకోవడం కోసం వస్తారు. వస్తే కదూ తినడం, రాకుండా తినడం ఎలా కుదురుతుంది? కుదరదు. నైవేద్యం పెడితే కేవలం దృష్టి ప్రసారం చేస్తారంతే, దేవతలు తినరు దాన్ని. కానీ హవిష్యాన్నం ఇస్తే అంటే హోమం చేస్తే మాత్రం దేవతలు పుచ్చుకుంటారు దాన్ని. అగ్నిహోత్రుడు హవ్యవాహనుడై ఆ పదార్థాన్ని తీసుకెళ్ళి దేవతలకు ఇస్తాడు. అప్పుడు దేవతలు వచ్చి కూర్చుంటారు ఆ అన్నం తినడం కోసమని. అందుకే యజ్ఞశాలకి ప్రదక్షిణం చేస్తారు. ఎందుకంటే దేవతల యొక్క సమూహమునకు ప్రదక్షిణం చేసినట్టు. ఋష్యశృంగుడు దశరథ మహారాజు గారి చేత అశ్వమేధయాగం చేయించాడు. అశ్వమేధయాగం ఎందుకు అంటే దశరథ మహారాజు గారికి సంతానం కలగడానికి ప్రతిబంధకంగా అడ్డు వస్తున్నటువంటి పాపాన్ని తొలగించడం కోసం అశ్వమేధయాగం చేసి, ఆయన ఆ యాగాశ్వము యొక్క వప దాన్ని అగ్నిహోత్రంలో వ్రీల్చి దాని మించుస్తున్నటువంటి వాసన చూసిన కారణం చేత తత్పాపమును పోగొట్టుకున్నాడు. ఇప్పుడు సంతానాన్ని పొందడానికి అనువైనటువంటి అనుగ్రహాన్ని దేవతల నుండి పొందడానికి వీలుగా ఒక ఇష్టిని సంకల్పం చేశాడు. ఆయన మాట్లాడుతూ అంటాడు ఋష్యశృంగుడు, ఇష్టింతేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అధర్వ శిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానతః అన్నాడు. అధర్వ శిరస్సు అనబడేటటువంటి వేదభాగంలో చెప్పబడినటువంటి ఇష్టి నీతో చేయిస్తున్నాను దశరథ మహారాజా. దీనిని పుత్రకామేష్టి అంటారు. ఈ ఇష్టి చేస్తే ప్రీతి పొందినటువంటి దేవతలు నీకు అనుగ్రహాన్ని ఇస్తారు. ఆ అనుగ్రహం చేత నీకు సంతానం కలుగుతుంది. ఆ కారణం చేత నీతో ఈ ఇష్టి చేయిస్తున్నాను అన్నాడు. ఆ ఇష్టి చేయించినప్పుడు దేవతలందరికీ కూడా హవిర్భాగములను ఇవ్వవలసి ఉంటుంది.
ఆ హవిర్భాగములను ఇవ్వడం కోసమని చెప్పి యజమాని అయినటువంటి దశరథ మహారాజు గారు సిద్ధపడుతున్నాడు. ఆయన సిద్ధపడుతుంటే ఆ హవిష్యాన్నాన్ని తినడం కోసం దేవతలందరూ వచ్చి ఆ సభామంటపంలో కూర్చుని ఉన్నారు. వాళ్ళందరితో పాటుగా చతుర్ముఖ బ్రహ్మగారు కూడా వచ్చారు. చతుర్ముఖ బ్రహ్మగారు ఏదైనా ఒక సభలోకి వచ్చారు అంటే ఒక గౌరవం ఉంటుంది, ఒక మర్యాద ఉంటుంది. ఎందుకంటే ఆయన పితామహుడు అని పేరు, ఈ సృష్టిని అంతటినీ చేసినవాడు కాబట్టి, ఈ లోకములకన్నిటికీ పెద్దవాడు, సృష్టి చేశాడు కాబట్టి తండ్రి. అందుచేత ఆయనది విశేష గౌరవం సభలో. కాబట్టి బ్రహ్మగారు వచ్చినప్పుడు వీళ్ళందరూ కూర్చుని చతుర్ముఖ బ్రహ్మగారిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ కలిసి ఏ కష్టం ఉందో ఆ కష్టాన్నే బ్రహ్మగారితో చెప్తున్నారు. కారణం ఏమిటి? ఆయనే ఇచ్చారు వరాలు రావణాసురుడికి. భగవంతత్ప్రసాదేన రావణో రామరాక్షస సర్వాన్నో బాధతే వీర్యఛాసితుం తన్న శక్నుమః అన్నారు. హే భగవన్, ఓ బ్రహ్మగారు, ఓ భగవంతుడా, భగవంతత్ప్రసాదేన రావణో రామరాక్షస, మీరు ఇచ్చినటువంటి వరముల కారణం చేత, చతుర్ముఖ బ్రహ్మగారిచ్చిన వరాల కారణం చేత రావణాసురుడు ఉద్ధతిని పొంది ఉన్నాడు. అతను ఎవ్వరికీ లొంగట్లేదు, అందరినీ బాధపెడుతున్నాడు. ఆయన్ని శాసించడం ఎవరికీ సాధ్యం కాదు, ఆయన్ని నిగ్రహించడం ఎవరికీ సాధ్యం కాదు. ఎందుచేత సాధ్యం కాదు అంటే, అవధ్యుడు అని మనుష్యుల చేత ప్రత్యేకించి అతను మరణమును పొందడు అని వరాన్ని ఇచ్చినటువంటి వారు బ్రహ్మగారే. ఆ కారణం చేత మేమందరం చాలా బాధపడుతున్నాం, ఆయన్ని శాసించలేకపోతున్నాం. ఈ పరిస్థితులలో మా యొక్క ఇబ్బంది తీర్చడానికి ఏవైనా అవకాశం ఉందా అని అడిగారు. బ్రహ్మగారు ఏమీ మాట్లాడలేదు. వాళ్ళ బాధ ఏమిటి అన్నది వాళ్ళు చెప్పుకోవడం మొదలుపెట్టారు. పరమేశ్వరుని యొక్క శాసనము మేర పంచభూతములు ప్రవర్తించవలసి ఉంటుంది. పృథివ్యాపస్తేజో వాయురాకాశములనేటటువంటి 5 కూడా ఈశ్వర శాసనాన్ని ఆధారం చేసుకుని ప్రవర్తిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈశ్వరుడు ఈ సృష్టి చేసినప్పుడే బ్రహ్మాండాన్నంతటినీ ఈ పంచభూతాలతోటే చేశాడు, పిండాండాన్ని ఈ పంచభూతాలతోటే చేశాడు. ఈ పిండాండం బ్రహ్మాండంతో ఎంతకాలము సమన్వయమవుతుందో అంతకాలము జీవితము అని పిలుస్తారు. సమన్వయం ఆగిపోతే అది మృత్యువును పొందింది అంటారు. అప్పుడు ఆ పిండాండం ఎక్కడికి వెళ్ళిపోవాలి అంటే మళ్ళీ బ్రహ్మాండంలోకే వెళ్ళిపోవాలి. పిండాండం ఎక్కడి నుంచి రావాలి అంటే బ్రహ్మాండంలోంచే రావాలి. నేను మీకు ఇంకొంచెం స్పష్టంగా చెప్పాలి అంటే, ఇందులో ఉండేవి పృథివ్యాపస్తేజో వాయురాకాశములే. ఇందులో కూడా మట్టి ఉంటుంది. ఎంత శుభ్రంగా స్నానం చేసినా కాస్త తడి తగిలించి ఇలా అంటే మట్టి వస్తుంది. పృథివి, ఆపస్ నీరు ఉంటుంది, తేజో అగ్నిహోత్రం వేడి ఉంటుంది, వాయువు గాలి ఉంటుంది, ఆకాశము అంటే అవధి, లోపల ఆహారాది పదార్థములు వెళ్ళడానికి సావకాశం కల్పించేటటువంటి ప్రధానమైనటువంటి విభాగము అది ఉంటుంది. బయట బ్రహ్మాండంలో అవే ఉంటాయి, పృథివ్యాపస్తేజో వాయురాకాశములే ఉంటాయి. జీవితము అన్న మాటకి శాస్త్రంలో అర్థం ఏంటంటే, ఇందులో ఉన్న 5 బయట ఉన్న 5 సమన్వయం అవుతూ ఉండాలి. ఈ సమన్వయం అవ్వడం ఆగిపోయిందనుకోండి, జీవితం ఆగిపోయిందని గుర్తు. ఇందులో కొన్ని సమన్వయం అవ్వడంలో కొంచెం ఆలస్యమైన తేడా వచ్చినా దిద్దవచ్చు అంటుంది శాస్త్రం. కొన్నిటిని దిద్దడం ఇక సాధ్యం కాదు, ఆ శరీరం పడిపోయినట్టే. ఈ శరీరం పృథివిని పుచ్చుకోవాలి అంటే దీనికి ఆకలిస్తుంది. ఓ యాపిల్ పండు కావాలి, ఎక్కడి నుంచి వస్తుంది? బ్రహ్మాండంలోంచే వస్తుంది. బ్రహ్మాండంలో ఉన్నటువంటి యాపిల్ పండుని పిండాండంలో పడేస్తే ఇది జీర్ణం చేసుకుని కొంత పిప్పిని వదిలేస్తుంది. మళ్ళీ అది పృథివే. ఈ పిప్పిని ఎవరు పుచ్చుకోవాలి? బ్రహ్మాండమే పుచ్చుకుంటుంది. మళ్ళీ బ్రహ్మాండంలోకి ఆ పిప్పి వెళ్ళిపోతుంది. దీనికి నీళ్లు కావాలి, బ్రహ్మాండంలో నీళ్లు తెచ్చి పిండాండంలో పోస్తాం. పిండాండంలో కొంత కల్మషభూయిష్టమైన జలం మిగిలిపోతుంది, దాన్ని ఎవరు పుచ్చుకోవాలి? మళ్ళీ బ్రహ్మాండమే పుచ్చుకుంటుంది. ఇందులో కొద్దిగా తేడాలు వచ్చాయనుకోండి, ఆకలి ఇట్లేదు, ఏదో వైద్యుడు దిద్దుతాడు. నీరు పుచ్చుకోవట్లేదు, కొంత ప్రమాదం. నీరు పుచ్చుకోవట్లేదు, పుచ్చుకున్న నిలబట్టలేదు, ప్రమాదానికి వెళ్ళిందని గుర్తు. వాయువు దగ్గరికి వెళ్ళిందనుకోండి, అత్యంత ప్రమాదం. బ్రహ్మాండంలోని వాయువుని పిండాండం పుచ్చుకోకపోయినా, పిండాండం తనలో ఉన్న వాయువుని బ్రహ్మాండంలోకి విడిచిపెట్టకపోయినా అయిపోతోందని గుర్తు. ఈ 5 సమన్వయంలో చిట్ట చివరి సమన్వయంగా ఆగిపోయేది ఏది అంటే వాయు సమన్వయం ఆగిపోతుంది.
అందుకే వాయువుని పరబ్రహ్మంగా చెప్తారు. నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని. ఈ పంచభూతముల యొక్కకి పరమేశ్వరుడి యొక్క శాసనం ఒకటి ఉన్నది. ఇవి ఎలా ఉండాలి అనేటటువంటిది సృష్టి ప్రారంభమునందు ఆయన నియమం చేశాడు. నీరు ఉందనుకోండి, అది పల్లానికే వెళ్ళాలి, ఎట్టి పరిస్థితుల్లో ఎత్తు ఎక్కడానికి వీల్లేదు. అగ్నిహోత్రం ఉందనుకోండి, పల్లానికి వెళ్ళడానికి వీల్లేదు, ఎత్తు మాత్రమే ఎక్కాలి. పరస్పర విరుద్ధమైనటువంటి ధర్మములు పెట్టాడు. అంటే ఇప్పుడు నేను ఈ పంచభూతముల గురించి పూర్తిగా మాట్లాడడం కుదరదు కాబట్టి కొద్దిగా ఆ రెండిటి గురించి స్పృశించి విడిచిపెట్టేస్తాను. నీరు కిందకి వెళ్ళిపోతుంది, ఓ పాత్రతో ఇలా పోసాను అనుకోండి కింద పడిపోతుంది. అగ్నిహోత్రం కిందకి వెళ్ళదు. నేను అగరత్తు వెలిగించి ఇలా పట్టుకున్నాను అనుకోండి పైకి ఎక్కుతుంది. అగ్నికి ఊర్ధ్వముఖ చలనం లేకపోతే అసలు ఆహార పచనం ఉండదు, వంట చేయలేరు. అగ్ని కిందకి వెళ్ళిపోతుంది అనుకోండి, ఎలా వండుకుంటారు? వండుకోవడం కుదరదు. నీరు కిందకి వెళ్ళలేదనుకోండి ప్రాణులు నిలబడవు. అందుకే పరమేశ్వరుడు ఆ రెండిటికి ఆ లక్షణాలు పెట్టాడు. ఇంకా అందవలసిన వాయువుని అంతటా చెరించేటట్టుగా పెట్టాడు. ఇది ఈశ్వర శాసనం. ఈ శాసనంలో ఏది ఎలా కదలాలో అలా కదలాలి. అలా కదలద్దు అని మీరు అన్నారనుకోండి, అలా శాసనం చేశారనుకోండి మీ తపశ్శక్తితోటి, అప్పుడు సృష్టికి విరుద్ధంగా ప్రవర్తించినట్టు. దానికే రాక్షసత్వము అని పేరు. ఈశ్వర నియమాన్ని గౌరవించకుండా శక్తి ఉంది కదా అని ఈశ్వర నియమానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే దాని వలన అప్పటికి బాగున్నట్లు కనిపించిన తదనంతర కాలమునందు ఉపద్రవాలకి కారణమవుతుంది. కాబట్టి పంచభూతముల యొక్క స్థితిని ఈశ్వరుడు ఏది కల్పించాడో దాని జోలికి వెళ్ళడానికి వీల్లేదు. సూర్యుడున్నాడు, సూర్యుడు ఆయన యొక్క గమనాన్ని బట్టి ఋతువు రావాలి. ఒక్కొక్క ఋతువులో ఇప్పుడు గ్రీష్మ ఋతువు నడుస్తోంది, గ్రీష్మ ఋతువునందు విశేష తాపాన్ని కల్పిస్తాడు. అదే పరమేశ్వరుడు గ్రీష్మ ఋతువునందు త్రాగేసిన నీటిని వర్ష ఋతువు వచ్చేటప్పటికి విడిచిపెట్టేస్తాడు వర్షం కింద. తప్ప గ్రీష్మ ఋతువు యందు ఆయన అలా ఉండకూడదు అని అడగకూడదు. అలా అడిగితే అది దోషం. అందుకే అన్నిటికన్నా పెద్ద దోషం కింద దేన్ని చెప్తారంటే అప్పుడే తెల్లవారిందా అనకూడదని చెప్తారు. అసలు ధర్మశాస్త్రంలో అన్నిటికన్నా దోషభూయిష్టమైన మాట ఏమిటంటే నిద్ర లేచి అప్పుడే తెల్లవారిపోయిందా 7 అయిపోయిందా అనకూడదు. నువ్వు పడుకున్నవాడు 7 అయ్యే వరకు. ఆయన అలా ఆగడవు. ఆయన సమయానికి వచ్చాడు, తప్పు నీది. అప్పుడే తెల్లవారిందా ఏమిటి? నేను నిద్ర లేవలేదనవలసింది మానేసి అప్పుడే తెల్లవారిందా అంటే ఈశ్వరుడి మీద దోషం పెట్టడం కాదు, అదో పాపం. అందుకే ధర్మశాస్త్రంలో ఆ మాట అనవలసిన రోజు నీ జీవితంలో ఉండకూడదు అని చెప్తారు. అంటే సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచి ఉండాలి. అలా లేవకపోతే ఈశ్వరుడు వచ్చేసాడు, నువ్వు లేవలేదు. అది తప్పా కాదా? ఖచ్చితంగా తప్పే. ఓ సభ జరుగుతోందనుకోండి, సభాభ్య సభాపతిభ్యశ్చ ఓ నమో నమో అంటుంది యజుర్వేదం. సభాపతి వచ్చేటప్పటికి సభాసదులు వచ్చి ఉండాలి. సభాసదులు అలా రాలేదనుకోండి, పక్క తలుపులు కుర్చీల్లోంచి లేచి తీయడాలు, అక్కడి నుంచి వచ్చి కుర్చీల్లో కూర్చోడాలు, అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు. రాలేదు వెనక్కి పోవాలి అంతే. తప్ప పక్క తలుపులు తీసుకుని లోపలికి వచ్చే ప్రయత్నం చేయకూడదు. ఎందుచేత అంటే సభ అంటే ఒక మర్యాద ఉంటుంది. ఆ మర్యాద చేత కాని వాళ్ళు సభాప్రవేశం చేయకూడదు. కాబట్టి ఎప్పుడైనా అంతే, పరమేశ్వరుడు వచ్చేటప్పటికి మనం నిద్ర లేవాలి. ప్రత్యక్ష పరమేశ్వరుడు ఎవరంటే సూర్యభగవానుడు. సూర్యభగవానుడు వచ్చేసరికి మనం నిద్ర లేచి ఉండాలి. అలా లేచి ఉండకపోతే వాడు కృతఘ్నుడు. ఆ కృతఘ్నుణ్ణి ఈశ్వరుడు అంగీకరించాడు. కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః, ఆయన శిక్షిస్తాడు. కాబట్టి సృష్టిక్రమమునందు పంచభూతములకు ఈశ్వరుడు ఏ ధర్మాన్ని నిర్వచించాడో, ఏ ధర్మాన్ని నియామకం చేశాడో దానికి వ్యతిరేకంగా ఎవరూ ప్రవర్తించకూడదు. కానీ రావణాసురుడు చేసినటువంటి చాలా పెద్ద దోషమేమి అంటే తన తపశ్శక్తితో పంచభూతములకు ఉండేటటువంటి ధర్మాన్ని మార్చాడు. ఇప్పుడు ఈ దోషాన్ని చెప్తున్నారు దేవతలందరూ. లేకపోతే ఈశ్వరుడు జోక్యం చేసుకోడు. మీరు అది గమనించాలి. ఎందుకంటే నేను బాధపడుతున్నాను అన్న మాటకి అర్థం ఉండదు. అవతలవాడు ధార్మికంగా ఉన్నా కూడా నేను బాధపడుతున్నాను అన్నాను అనుకోండి, అది బాధ కాదు, అది తప్పది. ఆ మాట అనకూడదు. అవతలవాడు చాలా నిజాయితీగా ఉన్నాడండి, దానివల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉంది అంటే అసలు ఆ మాట తప్పు. అవతలవాడు నిజాయితీగానే ఉండాలి. ప్రభుత్వోద్యోగం చేస్తున్నవాడు నేను ఎప్పుడూ ₹1 లంచం పుచ్చుకోలేదండి అని చెప్పకూడదు. అసలు నువ్వు పుచ్చుకోమని ఎవరు చెప్పారు?
పుచ్చుకోకుండా ఉండవలసింది నీ లక్షణం. పుచ్చుకోలేదు, కొత్తగా నీకో కితాబ్ ఎందుకు అవుతుంది? పుచ్చుకుంటే తప్పు అవుతుంది అంతే. పుచ్చుకోకపోతే పుచ్చుకోకుండా పదవీ విరమణ చేసేసి ఇక కనపడ్డ వాళ్ళందరి దగ్గర నేను చాలా ఆనెస్ట్ అండి, చాలా ఆనెస్ట్ అండి అనకూడదు. యు ఆర్ సపోజ్డ్ టు బి ఆనెస్ట్. ఇఫ్ యు ఆర్ డిజానెస్ట్ యూ విల్ బి పుట్ ఇన్ ప్రిజన్ అంతే. అంతేగాని నేను ఆనెస్టే అండి, ఆనెస్ట్గా ఉంటామని ఉద్యోగం ఇచ్చారు, అంతేగాని డిజానెస్ట్గా ఉండడం తప్పేమో కానీ ఆనెస్ట్గా ఉండడం క్వాలిఫికేషన్ కాదు. అలాగే భగవద్ విషయంలో కూడా పంచభూతముల విషయంలో జోక్యం చేసుకుంటే బాధపడుతున్నాము అంటే అప్పుడు దాన్ని అధర్మంగా స్వీకరిస్తాడు, పాపంగా స్వీకరిస్తాడు. వీడికి నేనిచ్చిన వరం దుర్వినియోగం అవుతోందని ఈశ్వరుడు భావిస్తాడు తప్ప ఆయన అలా ఉంటే మాకు బాధగా ఉందండి అంటే ఈశ్వరుడు ఏం అంగీకరించడు. అందుకే బ్రహ్మగారి దగ్గర మాట్లాడినా, శ్రీ మహావిష్ణువు దగ్గర మాట్లాడినా దేవతలు మాట్లాడేవి చాలా తూకం పెట్టి కొలవవలసినటువంటి రీతిలో ఉంటాయి. మీరు పౌరాణిక వాంగ్మయంలో కొన్ని మాటలు మీరు వింటే, చదివితే ఓ మనం మాట్లాడితే ఇంత జాగ్రత్తగా ఉండాలన్నమాట మాట అనిపిస్తుంది. ప్రత్యేకించి విష్ణువును ఉద్దేశించి కష్టం చెప్పేటప్పుడు భూదేవి చెప్పిన, దేవతలు చెప్పిన పడికట్టు పదాలు వాడతారు. ఎంత జాగ్రత్తగానో మాట్లాడతారు. ఎందుచేత అంటే ఏదో కష్టం చెప్తున్నామని అర్థం లేని రీతిలో ఆయనతో మాట్లాడితే ఆయన జోక్యం చేసుకోడు. ఆయన జోక్యం చేసుకోవాలి అంటే ఆయన ఇచ్చిన అనుగ్రహాన్ని అవతలవాడు ఎలా దుర్వినియోగం చేశాడో చెప్పాలి. అప్పుడు ఆయన స్థితికారుడు, ధర్మరక్షణ కొరకు నిలబడతాడు. అందుకని మాట్లాడుతున్నారు దేవతలు. వాళ్ళన్నారు నైనం సూర్య ప్రతిపతి వార్ష్వే వాతిన మారుత చిలోర్మిమాలీతం దృష్ట్వా సముద్రోపి నకంపతే అన్నారు. మేమెంత కష్టపడుతున్నాము అన్నదానికి ఒక ఉదాహరణ నైనం సూర్య, సూర్యుడు ప్రకాశించడానికి వీలు లేదంటాడు. అది గ్రీష్మ ఋతువు. ఆయన బయటికి వస్తాడు, బయటికి వచ్చి సూర్యుడి వంక చూస్తాడు. సూర్యుడు తన తేజస్సుని ఉపసంహారం చెయ్యాలి. అప్పుడు ఋతుక్రమం పోయిందా లేదా? ఋతువు ఎలా నడవాలో అలా లేదు. ఋతువు అలా లేకపోతే ఆయనకి బాగుంటుందేమో, మిగిలిన వాళ్ళకి ప్రమాదం వస్తుంది. కాబట్టి ఏ ఋతువు ఎలా ఉండాలో అలా ఉంటేనే మొత్తం కాలచక్రం, సంవత్సర చక్రం ఖచ్చితంగా తిరుగుతుంది. గ్రీష్మ ఋతువుతో ఈశ్వరుడు నీటిని పీల్చకపోతే వర్ష ఋతువులో వర్షించేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి గ్రీష్మమునందు పీల్చవలసిందే. గ్రీష్మం అంటే వేడి, వేడి కాబట్టి వేడి యందు ఏ ప్రాణులు తట్టుకోలేవో ఆ ప్రాణులు బయట తిరగకుండా ఉండడానికి వాటికి కావలసిన జాగ్రత్త అవి తీసుకుంటాయి. అన్ని ప్రాణులు తీసుకుంటాయి. ఆ జాగ్రత్త వదిలిపెట్టేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనుష్యులు ఒక్కరే. పూర్వం పిల్లలు తట్టుకోలేరని వేసంగి సెలవులు ఇచ్చేవారు. ఇప్పుడు అర్థం పర్థం లేకుండా ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు 365 రోజులు స్కూల్ పెడితే వాడికి ఆరోగ్యమే ఉండదు, ఇక చదివి ఎక్కడ ఎక్కుతుంది వాడి తలకి. కాబట్టి నియమం అంటూ వదిలేసింది ఎవరైనా ఉంటే మనుష్యుడు ఒక్కడే. ఇప్పటికీ సమస్త జీవకోటి తమ నియమాన్ని తాము పాటిస్తాయి. తెల్లవారుజామున లేవాలి అంటే పక్షులు తెల్లవారుజామునే లేస్తాయి. ఏ పక్షి 10ంటికి నిద్ర లేవడం ఉండదు. వాన పడితే ఆవు చెట్టు కిందకి వెళ్ళిపోతుంది, ఎండగా ఉంటే ఆవు తిరుగుతుంది. ఏ పాము కూడా చీకటి పడకుండా కలుగులోంచి పైకి రాదు. చీకటి పడితేనే పాము కలుగులోంచి పైకి వస్తుంది. రాత్రి పగలు అని లేకుండా డబ్బు కోసం వెంపర్లాడి బతికేవాడు మనిషి ఒక్కడే. ఎక్కడైనా నియమం తప్పేవాడు మనుష్యుడే. ఏ జీవకోటి ఎందు ఏదైనా సరే నియమాన్ని పాటిస్తూనే ఉంది. ధర్మం పాటించవలసిన మనుష్యుడు ధర్మాన్ని ఎప్పుడు విడిచిపెట్టాడో అప్పుడే ఉపద్రవాలు ప్రారంభమయ్యాయి. కాబట్టి నైనం సూర్య, సూర్యుడు ప్రకాశించకూడదంటాడు. ప్రతిపతి వార్ష్వే వాతిన మారుత, గాలి గట్టిగా వీచకూడదంటాడు, మందంగా మెల్లగా రావాలంటాడు. అంటే వాయువు యొక్క సహజమైన స్థితి ఏమిటో దాన్ని అలా ఉండడాన్ని ఒప్పుకోడు. చిలోర్మిమాలీతం దృష్ట్వా సముద్రోపి నకంపతి. ఆయన సముద్రపుటుడ్డు నెల్లి నిలబడతాడు, కెరటములు రాకూడదు. ఎందుకు రాకూడదు అంటే ఆయన కాళ్ళకి ఉప్పు నీరు తగలకూడదు అనుకున్నాడు అనుకోండి, కెరటాలు రాకూడదు, అదో చెరువులో అయిపోవాలి. కెరటం లేకపోతే ఇంక సముద్రం ఏమిటి? సముద్రం అంటేనే ఒడ్డున కెరటం ఉంటుంది, సముద్రం లోపల కెరటం ఉండదు, అదే సముద్రం. అందుకే సముద్రాన్ని వేదాంతంలో అన్ని ఉదాహరణలుగా తీసుకుంటారు. అటువంటిది ఆయన వెడితే కెరటములు రాకూడదు. ఇన్ని సృష్టికి విరుద్ధమైన పనులు చేస్తున్నాడు. మమ్మల్ని కొట్టాడు, మమ్మల్ని తిట్టాడు, పక్కన పెట్టేయండి, మేము ఎలాగో ఏమీ చేయలేము.
సృష్టికి విరుద్ధమైన పని చేస్తున్నాడు. మీ శాసనానికి భంగపాటు వచ్చింది. మీరు ఎలా ఉండాలి భూతకోటని చెప్పారో అలా ఉండట్లేదు, పంచభూతములు అలా ఉండట్లేదు. దానివలన ప్రాణులన్నీ బాధపడుతున్నాయి. మరి ఇప్పుడు ఎందుకు జోక్యం చేసుకోరు? రావణ సంహారానికి అసలు అవకాశం లేదా? మీరు ఇవ్వలేదా? ఏమీ అన్ని వరాలు ఇచ్చేశారా? ఆయనకి ఏమీ మినహాయింపు లేదా? చంపగలిగిన వాళ్ళు లోకంలో లేరా అని అడిగాడు. అప్పుడు బ్రహ్మగారు నోరు విప్పారు. నోరు విప్పి ఆయన అన్నాడు, ఒరే మీరు మీ కష్టాలన్నీ చెప్తుంటే నాకు జ్ఞాపకానికి వచ్చింది. మనుష్యుణ్ణి అడగలేదు వరంలో. ఎందుకు అడగలేదు అంటే మరిచిపోయి కాదు, అది రామాయణంలో రామచంద్రమూర్తి అవతారానికి మనుష్యులకి అంత దగ్గర సంబంధం ఏర్పడడానికి, ఆయన పట్ల కృతజ్ఞతతో ఉండడానికి కారణం అక్కడ వచ్చింది. ఎందుచేత వచ్చింది అంటే మనుష్యులను నన్ను చంపకుండా ఉండాలి అని కానీ, మనుష్యులు నన్ను చంపలేకుండా ఉండాలని కానీ ఆయన వరం అడగలేదు. మనుష్యుల పేరు ఎత్తాడు వరం అడిగినప్పుడు. రావణుడు ఉత్తరకాండలో చెప్పారు వాల్మీకి మహర్షి, తృణభూతహితామన్యే ప్రాణినో మానుషాదయ అన్నాడు. మనుష్యుల వలన నాకు మరణం ఉండకూడదని నేను వరం అడగను. ఎందుకు అడగనో తెలుసా? తృణభూతహితామన్యే, మన్యే అంటే ఊహించుచున్నాను. వాళ్ళు తృణంతో సమానం, గడ్డి పరకతో సమానం. వాళ్ళు నన్నేం చేస్తారు? దేవతలను, యక్షులను, గంధర్వులను, కిన్నెరులను, కింపురుషులను, సర్పాలను, నాగులను, ఇవన్నీ వాటి నుండి మృత్యువు రాకుండా వరం అడుగుతాను. అసలు మనుష్యుని వలన నాకు మరణము రాకుండుగాక అన్న వరం నేను అడగను. ఎందుకు అడగనో తెలుసా? వాడు నన్నేం చేస్తాడు? వాడు తృణం, వాళ్ళు నన్నేం చేయలేరు అన్నాడు. అంటే రావణాసురుడు ఈ లోకంలో ఉన్నటువంటి కాలంలో అసలు మనుష్య జాతికి ఎంత అవమానం ఉన్నదో చూడండి. అయితే మీరు ప్రశ్న వెయ్యొచ్చు, ఎందుకంటే అంత బాధపడతారు మీరు? వాడు రావణాసురుడు కదా, రాక్షసుడు, వాడు ఏదో మనుష్యుల్ని కించపరిచాడు, ఆ పాటి దానికి మీకెందుకు అంత బాధ? వాడు అన్నవాడు ఏమైనా యోగ్యత ఉన్నవాడైతే బాధపడాలి. యోగ్యత లేనివాడంటే మీరు ఎందుకు బాధపడతారు? వాడు సీతమ్మనే అన్నాడు, మన అన్నేమిటండి అని మీరు అనొచ్చు. మనుష్య జాతికి గౌరవం లేదు, మనుష్యుడు అన్నవాడికి విలువ లేదు. ఆ స్థితి అది. ఆ రోజుల్లో తృణం కింద భావింపబడినటువంటి మనుష్యుడు. వేదాంత శాస్త్రంలో అసలు మనుష్య జన్మే చాలా గొప్పది.